వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు డిఎస్పీలు మరణించడం జరిగింది. చక్రధర్ అదే విధంగా శాంతకుమార్ గారు చనిపోవడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో గాయపడింది ఏఎస్పీ దుర్గా ప్రసాద్ రావు. ఈ కారు ప్రమాదం జరగడానికి కారణం ఏంటంటే విజయవాడ నుంచి హైదరాబాద్ కి వెళ్తున్న క్రమంలో బస్సుని తప్పించబోయి డివైడర్ ని గుద్ది ఎదురుగా వస్తున్న హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టడంతో వీరు ఎవరైతే ఇద్దరు డిఎస్పీలు ఉన్నారో వాళ్ళు చనిపోవడం జరిగింది. ఏఎస్పీ అయితే ఎవరైతే ఉన్నారో దుర్గా ప్రసాద్, అదే విధంగా డ్రైవరు నరసింగరావుని వెంటనే చౌటుప్పల్ పోలీసులు వెంటనే స్పందించి వారిని కామినేని హాస్పిటల్ కి తరలించడం జరిగింది. అయితే మనం ఏదైతే ఈ స్కార్పియో కార్ అయితే ఏదైతే ఈ కారు ఉందో మనం ఒకసారి చూసినట్టయితే ఇద్దరు చనిపోయారు. వాళ్ళు సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం తీవ్రత పెరిగిందనేది మనకు తెలుస్తుంది. ఒకసారి చూడొచ్చు. ఎవరైతే ముందు సీట్ల కూర్చున్న డ్రైవర్ ఉన్నారో ఆ డ్రైవరు అదే విధంగా ఏఎస్పీ సంబంధించి మేజర్ ఇంజురు కావడం జరిగింది. ఇద్దరు ఎవరైతే ఎవరో డిఎస్పీలు స్పాట్ లోనే చనిపోవడం జరిగింది ఈ ప్రమాదంలో. అయితే వీళ్ళు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న క్రమంలో వీళ్ళ పాత వాహనము చెడిపోవడంతో వేరే వాహనాన్ని హైదరాబాద్ నుంచి వాహనాన్ని తెప్పించుకొని వీళ్ళు ఆ వాహనంలో ఉదయం తెల్లవారుజామున బయలుదేరడం జరిగింది. ఈ బయలుదేరుతున్న క్రమంలోనే హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వస్తున్న లారీ ఢీకొట్టడం జరిగింది. వీళ్ళు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు. కైతపురం స్టేజ్ వద్ద రాగానే వీళ్ళు బస్సు ఎదురుగా సడన్ బ్రేక్ వేయడం తోటి వీళ్ళు దాన్ని కంట్రోల్ చేయడం కోసము, దాన్ని తప్పియడం కోసము డివైడర్ సైడ్ గుద్దుకొని ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీని బలంగా ఢీకొట్టడం తోటి ఈ పెద్ద ప్రమాదం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు రాచకొండ సిపి గారైన సుధీర్ బాబు గారిని అడిగి తెలుసుకుందాం. ఈ రోడ్ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో ఉన్నాం మనం. విజయవాడ నుంచి పోలీస్ అధికారులు వస్తున్నప్పుడు హైదరాబాద్ వెళ్తున్నారు. ఇప్పుడు మీడియన్ కు వాళ్ళు యాక్సిడెంట్ అయిన తర్వాత అదర్ సైడ్ రోడ్ వచ్చేసి టువర్డ్స్ విజయవాడ వెళ్లే లారీకి రాంగ్ డైరెక్షన్ లో వచ్చి యాక్సిడెంట్ చేయడం చనిపోయారు. చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఇందులో ఇద్దరు అధికారులు ఇక్కడే చనిపోయారు. తర్వాత ఇంకిద్దరు అధికారులు హాస్పిటల్లో హైదరాబాద్ లో ట్రీట్మెంట్ ఉన్నారు. మేము ఇమీడియట్ షిఫ్ట్ చేసాం. దే ఆర్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్. మనకేంటంటే ఇటువంటి స్టడీ చేయడానికి మేము రాచకొండలో ఒక సిస్టమ్ ఇవాల్వ్ చేసాం. దాన్ని యాప్స్ అంటాము. యాక్టింగ్ అనాలిసిస్ ప్రివెన్షన్ టీమ్. ఈ టీమ్ ఎట్లా ఉంటారంటే ఈ రోడ్ ఎవరిది జిహెచ్ఎంసీ హైదరాబాద్ లిమిటెడ్ జిహెచ్ఎంసీ వాళ్ళు ఉంటారు, లేకుంటే ఒక నేషనల్ ఎన్హెచ్ఐ నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఉంటారు, మున్సిపల్ అయినా మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు, లేకుంటే గ్రామ పంచాయతీ అట్లా అందరి ఒక రోడ్ రిలేటెడ్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. అలానే ఆర్టీసీ వాళ్ళు ఉన్నప్పుడు, లేకుంటే దెన్ మా ట్రాఫిక్ అండ్ నాన్ రోడ్ అందరు కలిసి ఆ స్పాట్ విజిట్ చేసి ఎక్కడ యాక్సిడెంట్ చూసి నార్మల్ కన్సర్న్ అంటే ప్రివెన్షన్, యాక్సిడెంట్ అనాలిసిస్ చేసి ప్రివెంట్ చేయాలి. ఫర్దర్ గా యాక్షన్ కాకుండా స్టెప్ తీసుకోవడానికి ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ మా సివి ఫైల్ లో ఉంది. అటువంటి ఇనిషియేటివ్స్ ఏం చేయాలని కన్సర్న్ డిపార్ట్మెంట్ అడ్రస్ చేసి అందరు స్టేక్ హోల్డర్స్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇటువంటి యాక్సిడెంట్స్ తగ్గించే ప్రయత్నం నేను చెప్తాం. బట్ వాట్ మీకు ఇన్ని ప్రయత్నం చేయడం మూలంగా లాస్ట్ ఇయర్ మేము 12% యాక్సిడెంట్ తగ్గించగలిగాం. యాక్చువల్లీ అవుతున్నాయి, బట్ యాక్సిడెంట్ నంబర్ తగ్గింది. దిస్ ఇయర్ ఆల్సో వి ఆర్ మేకింగ్ ఎఫర్ట్స్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.